ఎసిక బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయంలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అమ్మవారికి సమర్పించిన నైవేద్యం, ప్రసాదం నాణ్యత ప్రమాణాలు చూసిన అధికారులు తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో తనిఖీలు చేసినట్టు తెలిపారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. సునీత, దేశం మొత్తం కూడా తిరుపతి లడ్డు వివాదం నడుస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే అలర్ట్ అయ్యాయనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దేవాలయాలలో ఇచ్చేటువంటి ప్రసాదాలను, దేవునికి పెట్టే నైవేద్యాలను అయితే తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవస్థానంలో కొద్దిసేపటి క్రితమే ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దేవాలయ ఈవో సారథ్యంలో ఈ యొక్క తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ జరిగేటువంటి 4 రకాల ప్రసాదాలకు సంబంధించి పూర్తిగా కూడా అటు తయారీ విధానం కావచ్చు, తయారీలో పాల్గొనే సిబ్బంది కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి సేఫ్టీతో పాటు ఉపయోగించే నెయ్యి కావచ్చు, మిగతా వస్తువులన్నీ కూడా, పరికరాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, వాటి యొక్క సర్టిఫైడ్ కాపీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా తనిఖీలు చేసిన నేపథ్యంలో అధికారులు, అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటి వరకు చేసిన తనిఖీలకు సంబంధించి బుక్ సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా ఈ ప్రస్తుతం అయితే నైవేద్యాలకు సంబంధించినటువంటి ప్రసాదాలను, శాంపిల్స్ ను కూడా తీసుకెళ్లారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగేటువంటి సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ రోజు కూడా భద్రకాళి దేవస్థానంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ యొక్క తనిఖీలు నిర్వహించినట్లు మనకు తెలుస్తుంది సునీత. అయితే భద్రకాళి దేవస్థానానికి కూడా ప్రతి రోజు నిత్యము వేల మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ప్రసాదాలు, ముఖ్యంగా లడ్డుతో పాటు పులిహోర, అదేవిధంగా చక్కెర పొంగలి, అదేవిధంగా బెల్లం లడ్డు, ఈ 4 ప్రసాదాలను ఇక్కడ ప్రత్యేకంగా అందిస్తుంటారు. ఈ 4 ప్రసాదాల నుంచి కూడా మరొకసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ కూడా తీసుకెళ్లారు. అయితే ఇటు దేశం మొత్తం కూడా తిరుపతి లడ్డు వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ భద్రకాళి దేవస్థాన ఈవో శేషుభారతి గారు ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ అధికారులను పిలిపించి ఈ యొక్క తనిఖీలు చేసినట్లు అధికారులు మనకు చెప్తున్నారు సునీత. అయితే అధికారులు ఎవరైనా కూడా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వాడేటువంటి వస్తువులు ఈ టెండర్ ద్వారా మాత్రమే మేము కొనుగోలు చేస్తున్నామని కూడా భద్రకాళి దేవస్థానం వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ విజయ డైరీ సంబంధించినటువంటి నెయ్యిని మాత్రమే ఉపయోగిస్తున్నట్లు కూడా అధిక ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆలయ సిబ్బంది తెలియజేసినట్టు మనకు తెలుస్తుంది సునీత. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.